హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి రీసెంట్ టైమ్స్ రీచ్ అనేవి చాలా లోగా అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, 8 వసంతాలు. ఈ ఫిల్మ్ నుంచి ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 15కి రిలీజ్ అయితే అవుతోంది. లైక్ ఇందులో అనతిక మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ హార్ట్ టచింగ్గా మూవీ అయితే ఉండబోతోంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో జూన్ 20కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, సోనీ పిక్చర్స్ నుంచి వస్తున్న ఇండియన్ ఫిలిం శక్తిమాన్. ఈ ప్రాజెక్ట్ గురించి మనకి ఎప్పటి నుంచి తెలుసు, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. లైక్ బాసిల్ జోసెఫ్ గురించి మనం ప్రీవియస్గా సూపర్ హీరో ఫిలిం మెర్నల్ మురళి అయితే చూసాము. ఇప్పుడు ఈ శక్తిమాన్ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, పాస్ట్లో ఈ ఫిలింలో వచ్చేసి హీరోగా రణ్వీర్ సింగ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయ్యారు. అంతేగాని ఇప్పటివరకు కూడా ఈ ప్రాజెక్ట్ బిగినే కాలేదు. ప్రెజెంట్ వచ్చేసి బాసిల్ జోసెఫ్ గారు డైరెక్షన్ని పక్కన పెట్టి యాక్టర్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు డైరెక్షన్కి బ్యాక్ అయితే వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవబోతోంది. అయితే ఇక్కడ హీరో చేంజ్ అయితే అయ్యారు. ఎవరంటే అల్లు అర్జున్ గారిని ఈ ప్రాజెక్ట్లో తీసుకుంటున్నారు. మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్ట్లో వర్క్ అయితే చేస్తున్నారు. బాసిల్ జోసెఫ్ కూడా రీసెంట్గానే తన్ని మీట్ అయితే అయ్యారంట. అండ్ స్టోరీ కూడా నేరేట్ అయితే చేయడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం 2 years పైన అయిపోతుంది వింటూ వస్తున్నాము. అయితే ఇప్పటివరకు కూడా బిగిన్ కాలేదు కదా. సో ఫైనల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఈ ప్రాజెక్ట్ దిస్ ఇయర్ లేకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా స్టార్ట్ అయితే అవుతుంది. నెంబర్ 3, లాస్ ఏంజల్స్ బ్రియా సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసి అడ్వెంచరస్, సర్వల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ సిరీస్కి సంబంధించి సీజన్ 3 నుంచి టోటల్ 6 ఎపిసోడ్స్ తెలుగు ఆడియో అప్లోడ్ అయితే చేశారు. జియో హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు ఒక యూనిక్ సర్వల్ మిస్టరీ సిరీస్ అనేది చూద్దామని అయితే ఉన్నారా? సో కంటిన్యూ చేసేవారైతే ఓకే, లేదు బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. టోటల్ 3 seasons జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. సిరీస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, విజయ్ సేతుపతి అండ్ నిత్యా మీనన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం తలైవన్ తలైవి. ఈ ఫిలింకి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్లో అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. మూవీకి డైరెక్టర్ పాండిరాజ్. ఇతని నుంచి లాస్ట్గా వచ్చేసి సూర్య గారితో ఈటీ ఫిల్మ్ అయితే తీస్తున్నారు. సో ఆ ఫిలిం తర్వాత ఈ ప్రాజెక్టే మన ముందుకు రావడం. నెంబర్ 5, కార్తిక మిస్సింగ్ కేస్. ఈ ఫిలిం వచ్చేసి 2022 ఇయర్లో వచ్చిన బైలింగ్వల్ మలయాళం అండ్ తమిళ్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో వచ్చేసి అదృశ్యం టైటిల్తో రిలీజ్ అయితే అయ్యింది. తమిళ్లో యోగి టైటిల్తో రిలీజ్ అయితే అయ్యింది. సో యాక్టర్స్ కూడా చేంజ్ అన్నమాట. ఇందులో జోజు జార్జ్, ఆనంది అండ్ కదిర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిలింని వచ్చేసి తెలుగు డబ్బింగ్లో ఆహా వారు డబ్ అయితే రిలీజ్ చేశారు. సో తమిళ వర్షన్ వచ్చేసి మనకి ఆహా వారు డబ్ చేసి రిలీజ్ చేసింది. ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ మిస్టరీ క్రైమ్ డ్రామాగా అయితే ఉంటుంది. సో మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.6 అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం ఆహా ప్లాట్ఫామ్లో వాచ్ చేయొచ్చు. నెంబర్ 6, గుడ్ వైఫ్ స్టారింగ్ ప్రియమణి. హాట్స్టార్ వాచ్ చేస్తున్న మరొక న్యూ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి ఒరిజినల్ అయితే కాదు, అడాప్షన్గా తీసుకొని వస్తున్నారు. ది గుడ్ వైఫ్ అని చెప్పేసి ఒక అమెరికన్ సిరీస్ అయితే ఉంది. 2009 to 2016 వరకు టోటల్ 7 seasons వరకు వచ్చున్నాయి. సో ఆ సిరీస్కి ఈ గుడ్ వైఫ్ అనేది తమిళ్ అడాప్షన్గా మన ముందుకైతే వస్తుంది. ప్రియమణి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. సో ఈ సిరీస్ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయింటో చూడండి. త్వరలోనే మనకి జియో హాట్స్టార్లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 7, నెట్ఫ్లిక్స్ న్యూ ఒరిజినల్ ఫిలిం ఆప్ జైసా కోయ్. ఇందులో మాధవన్ అండ్ ఫాతిమా సనా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉండబోతోంది. ఈ ఫిలిం ప్రీమియర్ జూలై మంత్లో నెట్ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ అయితే చేశారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ది బెస్ట్ సిరీస్ మనకి మలయాళం నుంచి క్రైమ్ థ్రిల్లర్ అయితే వచ్చింది. సీజన్ 1 చూసిన వరకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మరొక న్యూ స్టోరీతో సీజన్ 2 వచ్చేసి తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించి ఆఫీషియల్ రిలీజ్ డేట్ మెన్షన్ అయితే చేశారు.
జూన్ 20కి వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో సీజన్ 2 మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మీరు కానీ సీజన్ 1 కానీ ఇంకా చూడకపోయి ఉంటే సీజన్ 2 వచ్చే లోపల సీజన్ 1 కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 9 కుబేరా. ఈ ఫిల్మ్ అఫీషియల్ ట్రైలర్ టుడే కూడా రిలీజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. టుమారో వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ 15th 6 PM ప్రీ రిలీజ్ ఈవెంట్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ హైదరాబాద్లో అయితే జరుగుతోంది. సో టీమ్ వచ్చేసి ఇప్పుడు డిజిటల్గా రిలీజ్ చేయకుండా టుమారో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేసి ఈ ట్రైలర్ లాంచ్ అయితే చేస్తున్నారంట. సో టుమారో ఈవెంట్ అండ్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 SSMB 29th ఫిల్మ్. కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ షూటింగ్కి సంబంధించి ప్రజెంట్ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ అనేది జరుగుతోంది. ఈ షెడ్యూల్ త్వరలోనే ఫినిష్ చేయబోతున్నారు. అండ్ ఈ షెడ్యూల్ అయిపోగానే టీం ఇమీడియట్లీ వచ్చేసి ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతున్నారు. ఆఫ్రికాలో ఒక షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారంట. ఆఫ్రికా నేషన్ కెన్యాలో ఆ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. సో టీం దాదాపుగా అక్కడ 40 days వరకు వర్క్ అయితే చేస్తున్నారంట. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ వచ్చేసి అక్కడ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11 డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది తీస్తున్నారు. ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ అల్లు అర్జున్ గారితో అనుకున్నదే. సో అల్లు అర్జున్ గారితో అనుకున్న ప్రాజెక్టే మైథలాజికల్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ది గాడ్ ఆఫ్ వార్. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్గా ఉండబోతుంది. దీన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఫినిష్ అయితే చేయబోతున్నారు. దీనికి హాసిన్ ప్రొడక్షన్ వారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే. లైక్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారి నుంచి ఈ ప్రాజెక్ట్ ఎందుకు వెళ్ళిపోయిందంటే మనకి తెలుసు ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి నుంచి అట్లీ గారి నుంచి ఒక ప్రాజెక్ట్ ఉంది. దానికి చాలా టైం అయితే పడుతుంది. దాని తర్వాత ఇంకా సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ కానీ పుష్ప 3 కానీ సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అందుకే అల్లు అర్జున్ గారి నుంచి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎన్టీఆర్ గారితో త్రివిక్రమ్ గారు తీస్తున్నారు. సో ఇది మ్యాటర్ అనమాట. ఇంకా ఫ్యూచర్లో అంట త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో ఒక కొత్త న్యూ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేస్తారంట. సో ప్రెజెంట్ వచ్చేసి అల్లు అర్జున్ గారితో తీయాల్సిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారితో తీసేయబోతున్నారు. ఫ్యూచర్లో ఇంకా న్యూ స్టోరీతో వచ్చేసి అల్లు అర్జున్ గారితో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుందంట. నెంబర్ 12 సూర్య 45. డైరెక్టర్ ఆర్జే బాలాజీ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడో స్టార్ట్ అయ్యి చాలా వరకు పోర్షన్ ఫినిష్ చేసుకోన్నారు. సో ఆర్జే బాలాజీ బర్త్డే వచ్చేసి జూన్ 20. సో బర్త్డే స్పెషల్గా సూర్య 45 నుంచి ఒక టీజర్ కట్ అనేది ప్లాన్ చేస్తున్నారంట. లైక్ టైటిల్ టీజర్ మనకి రిలీజ్ కావచ్చు. అందులో ఇంకా రిలీజ్ డేట్ కూడా మేబీ మెన్షన్ అయితే చేస్తారేమో. నెక్స్ట్ నెంబర్ 13 ది రాజా సాబ్. ఈ ఫిల్మ్ టీజర్కి సంబంధించి కట్ డ్యూరేషన్ బయటికి రివీల్ అయితే అయింది. 2 minutes 2 seconds వరకు టీజర్ కట్ డ్యూరేషన్ మనకి రిలీజ్ చేస్తున్నారు. సో ఎక్కువ లెంతీ డ్యూరేషనే రిలీజ్ అయితే అవుతుంది. ఎక్కువ ఫుటేజ్ మనకి చూడడానికి సీన్స్ వచ్చేసి ఉండబోతున్నాయి. లైక్ టీజర్ని ఇన్సైడ్ చూసిన వారి నుంచి టాక్ బయటకైతే వస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా బెస్ట్గా వచ్చిందంట. ఇంకా అందులో హీరోయిన్స్తో డైలాగులు కానీ ఇంకా ప్రభాస్ గారి వింటేజ్ లుక్ అనేది చాలా బాగుందంటున్నారు. ఇంకా టీజర్లో వచ్చేసి చివరి షాట్లో ఒక ఫన్నీ డైలాగ్ అయితే ఉందంట. అది చాలా ఫన్నీగా అయితే ఉందంట. సో ఫుల్ ఎంటర్టైనర్ అండ్ హారర్ కామెడీగా మన ముందుకు మారుతి గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నారు. చూద్దాం. జూన్ 16కి మనకి టీజర్ కట్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 శ్రీలీల బర్త్డే స్పెషల్గా తన అప్కమింగ్ 2 మూవీస్ నుంచి న్యూ లుక్స్ అనేవి రివీల్ అయితే చేశారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకోటి రవితేజ గారి నుంచి వస్తున్న మాస్ జాతర. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.